ఈ పల్లీ చట్నీ మీరు కూడా ఇంట్లో 2 నిమిషాలలో చేసుకోవచ్చు. ఈజీగా చెప్పబోతున్నాను, చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లీ చట్నీ చేయబోతున్నాం. పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా, పల్లీ పలుకులు మరియు ఇవి 2 రకాలు, ఓకేనా? ఇవి తీసుకోండి. ఇంకా తగినంత లైట్గా ఉప్పు, మళ్ళీ 4 మిరపకాయలు, కరివేపాకు, ఓకేనా ఫ్రెండ్స్? పల్లి పలుకులను వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఇలా నల్లగా అవ్వాలి, లైట్గా, ఓకేనా? మొత్తం నల్లగా చేయకూడదు, కొద్దిగా నల్లగా అవ్వాలి, లేకుంటే పల్లి చట్నీ టేస్టీగా కాదు, ఓకేనా? చూసారా, ఇలా నల్లగా అవ్వాలి, అంటే మొత్తం నల్లగా కాదు, ఇలా, ఓకేనా? తర్వాత పుట్నాలని కూడా ఇలానే లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు, లైట్గా. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనెలో పచ్చిమిర్చిలను వేయించుకోవాలి, ఓకేనా? ఒక 10 సెకండ్ 15 సెకండ్ వేయించుకోవాలి. వేయించుకున్న మిర్చి మరియు పల్లి పలుకులు, పుట్నాలు 3 మిక్సీ పట్టాలి. కొద్దిగా ఇందులో నీళ్ళు పోసుకోవాలి, కొద్దిగా. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, మరి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఓకేనా? రెడ్గా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆవాలు కూడా వేసుకోవాలి, ఇది మెయిన్ పల్లి చట్నీలో, ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, సారీ. మిక్సీ చేసుకున్న చట్నీని ఇందులో కలిపేసేయాలి. దీన్నే పల్లి చట్నీ అంటారు. ఈజీ రెసిపీ. ఇలాంటి పల్లి చట్నీ మీరు కూడా చేయాలనుకుంటే చూడండి, ఇలాంటి టేస్టీ చట్నీ, పల్లి చట్నీ ఈజీగా చెప్పబోతున్నాను. 2 నిమిషాలలో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు.